హాయ్! అందరికీ నమస్తే అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. అట్టాంటి ఇట్టాంటి చేపల పులుసు కాదండి. బెండకాయలు వేసి మరీ చాలా స్పైసీగా పెట్టే చేపల పులుసు. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా చూసేయండి. చూడండి చేప పీస్ ఎంత కలర్‌ఫుల్‌గా ఎక్కడ కూడా విడిపోకుండా, మరి మెత్తబడిపోకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది కదండీ! సో, ఇటువంటి చేపల పులుసుని పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేయాలంటే మీరు ఎలా చేయాలో ఈ వీడియోని ఫాలో అయిపోండి మరి. ఓన్లీ ఈ చేపనే కాదండి, మీరు ఏ టైప్ ఆఫ్ ఫిష్ తీసుకున్నా సరే ఈ ప్రాసెస్‌లో గనక చేసినట్లయితే ఎవరైనా మిమ్మల్ని వారెవ్వా అనాల్సిందేనండి. నాది గ్యారంటీ. సో, ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్‌కి బేసిక్‌గా. పైగా చేపల పులుసుకి కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటేనే బావుంటుంది. సో, ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 మిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. అవి కూడా ఫ్రై అయిపోయాక మీడియం సైజు ఒక 2 ఆనియన్స్‌ని తీసుకొని బాగా మిక్సీ చేసేయండి. ఫైన్ పేస్ట్‌లా చేసేసి అవి కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ పచ్చివాసన రాకుండా ఉండాలి అనంటే మనం స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, చూడండి ఇలా గరిటెతో బాగా మూవ్ చేస్తూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1-1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఎక్కడ కూడా అడుగంటకుండా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా తిప్పుతూనే ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ చేపల కూరకి మస్ట్ అండ్ షుడ్‌గా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. వాటి ఫ్లేవర్ చాలా బావుంటుందనమాట. సో, ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఫిష్ పీసెస్‌కి పసుపు, ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకున్నానండి. సో, అవే నేను డైరెక్ట్ ఇందులోకి యాడ్ చేసేసాను. సో, చూడండి ఇలా ఫిష్ పీసెస్‌ని ఇందులో వేసేసుకొని ఫిష్ ములిగేంత వరకు కూడా కొంచెం మనం వాటర్ కలుపుకోవాలనమాట. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఊరికే తిప్పొద్దండి. ఇలా క్లాత్ ఏదైనా తీసుకొని ఇలా రౌండ్‌గా ఇలా మూవ్ చేసుకుంటే బావుంటుంది. పీస్ విడిపోకుండా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇలా చేశాక మూత పెట్టేయండి. సో, ఈలోపు అది మగ్గేలోపు మనం బెండకాయలని కట్ చేసుకుందామనమాట. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా బెండకాయలకి అటు ఇటు ముచ్చుకులు కట్ చేసేసి ఇలా 4 భాగాలుగా డివైడ్ చేసుకొని దీన్ని 4 పార్ట్స్‌కి ఇలా లాస్ట్ వరకు కట్ చేయొద్దండి. జస్ట్ హాఫ్ వరకు కట్ చేస్తే సరిపోతుంది. పులుసు ఆ బెండకాయలోకి దిగి మనకి తినటానికి బావుంటుందనమాట. సో, అవి కట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఆ బెండకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకొని నేను ముందు చెప్పినట్లుగానే గరిటె పెట్టకుండా ఇలా క్లాత్ ఏదైనా తీసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి బాగా మగ్గుతుంది కదా! ఇలా మగ్గుతున్నప్పుడే మనం మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మగ్గించేసుకోవాలనమాట. ఈ పులుసు మగ్గేలోపు మనం నానబెట్టుకుంటాం కదా! ఫస్ట్‌లోనే చింతపండు. ఆ చింతపండు నుంచి ఇలా పులుసు ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత ఆ పులుసును కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా కుదిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోనే ఒక 1 ½ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. నేను హోల్ గరం మసాలా వేయనండి. జస్ట్ ఓన్లీ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తాను. ఫిష్‌కి అవి సరిపోతాయన్నమాట. సో, ఆ 2 కూడా యాడ్ చేసేసుకొని మళ్ళొక్కసారి అంతా మిక్స్ అయ్యేటట్లుగా కలిపేసుకొని ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని పులుసు ఖచ్చితంగా సాల్ట్ సరిపోవాలండి. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే పులుపు అండ్ ఉప్పు బావుంటేనే, కరెక్ట్‌గా ఉంటేనే బావుంటుందనమాట. సో, అదొక్కసారి సాల్ట్ మాత్రం చూసుకోండి. తగ్గినట్లు అనిపిస్తే మీకు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే వేసేసుకోండి. సో, ఇంతేనండి. ఎంతో టేస్టీగా అండ్ కలర్‌ఫుల్‌గా పర్ఫెక్ట్‌గా చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసేసాం మనం. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.